ఈ యంత్రాన్ని నడపడం సామాన్యుల వల్ల అస్సలు కాదు. కొత్తగా నేర్చుకునేవారైతే కనీసం ఒక చిన్న మలుపు కూడా తిప్పలేరు. ఎందుకంటే దీనికి మనం రోజువారీ చూసే కార్లు, ట్రాక్టర్ల లాగా ఎటువంటి స్టీరింగ్ వీల్ ఉండదు. దీనిలో ఎటువంటి డిఫరెన్షియల్ సిస్టమ్ ఉండదు. ఇరువైపులా ఉండే రెండు పొడవైన స్టీరింగ్ క్లచ్ హ్యాండిల్ సహాయంతోనే దీన్ని తిప్పాలి. దీని వెనుక ఉన్న సూత్రం చాలా సింపుల్. మీరు ఎడమవైపు హ్యాండిల్ నొక్కినప్పుడు ఎడమ చక్రానికి వెళ్లే పవర్ కట్ అవుతుంది. కానీ కుడి చక్రం ముందుకు నెడుతూనే ఉండటం వల్ల మెషిన్ ఎడమ వైపునకు తిరుగుతుంది. కుడివైపు తిప్పడం కూడా అంతే. కానీ దీని ఇంజిన్, చక్రాలు, హ్యాండిల్స్ అన్ని ఒకే యూనిట్ గా ఉండటం వల్ల మలుపు చాలా ఇరుగ్గా ఉంటే దీనిపై కూర్చుని హ్యాండిల్స్ అందుకోవడం అసాధ్యం. అప్పుడు డ్రైవర్ కిందకు దూకి చేతులతో నడుపుతూ మలుపు తిప్పాల్సి వస్తుంది. కానీ అసలైన పరీక్ష కొండ దిగువకు వెళ్లేటప్పుడు మొదలవుతుంది. అక్కడ మాత్రం మైదానంలో వాడే లాజిక్ అస్సలు వాడకూడదు. అలా చేస్తే మెషిన్ మిమ్మల్ని నేరుగా తీసుకెళ్లి గుంతలో పడేస్తుంది. ఎందుకంటే కొండ దిగువకు వెళ్లేటప్పుడు పవర్ కట్ అయిన చక్రం కూడా గురుత్వాకర్షణ మరియు ఇనర్షియా వల్ల వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. దీనివల్ల మీరు ఎడమ హ్యాండిల్ నొక్కితే మెషిన్ ఎడమ వైపునకు కాకుండా కుడివైపునకు తిరుగుతుంది. ఈ వింత లాజిక్ తెలియక ఎంతో మంది అనుభవజ్ఞులైన డ్రైవర్లు కూడా కొండ దిగువన తప్పు హ్యాండిల్ నొక్కి కింద పడిపోతుంటారు.